ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు మీ ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుడు మీ ఎడల దృష్టి ఉంచి ఉన్నాడని ఉదయకాల సమయంలో మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 24వ వచనము. మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. చదవబడ్డ వాక్యంలో జకరియా ఎలిజబెత్ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి మనుషులలో ఆముకున్నటువంటి అవమానాన్ని దేవుడు రెట్టింపు ఘనతగా దేవుడు చేశాడు. అందుకని ఇక్కడ ఎలిజబెత్ అంటది, మనుషులలో నాకుండినటువంటి అవమానమును దేవుడు తీసివేసి నా ఎడల దేవుడు కటాక్షము చూపించాడు. ఆలస్యం అయిపోతుంది అనుకుంటా ఉన్నామేమో. ఏదైనా ఒక కార్యం ప్రారంభించి ఆ కార్యం జరగలేదని కలతతో ఈ ఉదయకాల సమయంలో నిలబడి ఉన్నామేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ ఎడల తన కృపను వెల్లడపరచి నిన్ను కటాక్షించి నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అవమానపరచబడ్డావా? గాయపరచబడ్డావా? చేయని తప్పుకు నిందించబడుతూ ఉన్నావా? ఒంటరిగా నిలబడి ఉన్నావా? అయితే భయపడొద్దు. ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలిజబెత్తుని దేవుడు ఆశీర్వదించిన తరువాత ప్రజలు ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో 5 నెలలు ఇంటిలో నుంచి బయటకు రాలేదంట ఆవిడ. ప్రజలలో నాకుండినటువంటి అవమానమును నా దేవుడు కొట్టివేశాడు. మీకు మాట చెప్పనా? ప్రజలలో మీకు కలిగిన అవమానమును దేవుడు మటుకే కొట్టివేయగలడు. దేవుని దగ్గరికి రాగలిగితే, ప్రభువా నా అవమానానికి రెట్టింపు ఘనతనివ్వండి ప్రభువా అంటే దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చేయడానికి ఈ దినం దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. రా దేవుని దగ్గరికి. ప్రభుతో చెప్పావా నీకు జరిగిన అవమానాన్ని, నీకు కలిగినటువంటి సమస్య, నీకు కలిగిన ఇబ్బంది ప్రభు సన్నిధిలో ఉంచేవా? నువ్వే ఆలోచన చేసి కలవరపడి బాధపడుతుంటే ప్రయోజనం లేదు. ప్రభు పాదాల దగ్గర నుంచి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రేమ గల మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, మా ప్రియులు ఎవరైతే అవమానపరచబడ్డారో, ఎవరైతే నిందించబడ్డారో, ఎవరైతే సమస్యలు ఇబ్బందులు వెళ్తున్నారో వారి మీద ప్రభువా నీ నీతి కిరణములు నాయన మీరే ప్రకాశింపజేసి వారికి విడుదల కలుగజేసి అవమానానికి రెట్టింపు ఘనతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.